డబ్బు కొరకు దేవుని కార్యాన్ని చాలా ఈజీగా పక్కన పెట్టేస్తారు. చాలా ఈజీగా. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏసావు యొక్క భ్రష్టత్వాన్ని పోలి ఎందరో ఈ రోజున ఉన్నారు. డబ్బు కొరకు సేవను అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. డబ్బు కొరకు రక్షణ అమ్ముకునేవారు ఉన్నారు. డబ్బు కొరకు వారు విన్న సత్యాన్ని అమ్ముకునేవారు ఉన్నారు. డబ్బు కొరకు ఎంత తీవ్రమైన దీనహీన స్థితిలో దిగిపోవడానికి కూడా సిద్ధపడతారు. పనికి మాల డబ్బు కొరకు. అబ్రహామా, నీకు డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అని ప్రశ్నిస్తే, నాకు ఎంత డబ్బులు ఇచ్చినా నాకు వద్దయ్యా, నేను దేవునికి మాట ఇచ్చేసా. డబ్బు కావాలి, అది నువ్విస్తేనే నేను తీసుకుంటాను. ఎంత నమ్మకమైన మనసు.